ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వసు ఫుడ్స్. ఇవాళ స్పెషల్ ఎంతో హెల్దీ అండ్ స్పైసీ అయిన తోటకూర బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇదేం కాంబినేషనా అని ఆలోచిస్తున్నారా? తోటకూర అనేది హెల్త్కి చాలా మంచిది కదా, కానీ చాలా మంది ఇష్టపడారండి. కానీ ఇలా చేసి పెట్టండి, ఎంతో హ్యాపీగా తినేస్తారు. సో దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకున్నాను. ఇక్కడ ముందుగానే ఆనియన్స్ అనేవి ఫ్రై చేసి పెట్టుకున్నానండి. ఆనియన్స్ ఫ్రై చేసినటువంటి ఆయిల్ అనేది ఒక 1/2 కప్ వరకు తీసుకుంటున్నాను. ఇందులో 3 యాలకులు, 2 ఇంచులు దాల్చిన చెక్క, 2 స్టార్, ఒక 5-6 లవంగాలు, 2 బిర్యానీ ఆకు, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసి ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా వేగేంత వరకు వేయించుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులోనే 4-5 పచ్చిమిర్చి చిలుకలు కూడా వేయిస్తున్నాను. మీ కారాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పు, అలాగే 2 మీడియం సైజ్ సన్నగా తరిగినటువంటి టమోటాలు కూడా వేస్తున్నానండి. టమోటాలు వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. కొంచెం మెత్తబడిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ వరకు అప్పుడే దంచినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. పచ్చివాసన పోయి నూనె పైకి తేలేంత వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులో 3 కట్టల వరకు శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి తోటకూర అనేది వేస్తున్నాను. తోటకూర అనేది నేను తీసుకున్న క్వాంటిటీకి ఇది సరిపోతుందండి. ఇప్పుడు మొత్తం అంతా కూడా ఒకసారి కలుపుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు మగ్గించుకోవాలి. చూసారు కదా, తోటకూర టమోటాలు అనేవి చక్కగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో వాటర్ అనేది యాడ్ చేస్తున్నానండి. వాటర్ అనేది 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వరకు వాటర్ అనేది సరిపోతుంది. ఇప్పుడు ఇందులో సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ అనేది పర్ఫెక్ట్గా వేసుకోవాలండి, లేదంటే రెసిపీ అనేది ఎంత బాగా చేసినా టేస్ట్ అనేది మారిపోతుంది. ఇప్పుడు మొత్తం అంతా కూడా ఒకసారి కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసి ఎసరు అనేది బాగా మరిగేంత వరకు మరిగించుకోవాలి. చూసారు కదా, ఎసరు అనేది బాగా మరిగిన తర్వాత మాత్రమే బియ్యం అనేది వేసుకోవాలండి. ఇక నేను 1 గంట పాటు నానబెట్టినటువంటి సోనా మసూరి బియ్యం అనేది వేస్తున్నాను. బియ్యం అనేది ఎక్కడ విరగకుండా ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో 1 వరకు సన్నగా తరిగినటువంటి కొత్తిమీర వేస్తున్నాను. అలాగే ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి వేసుకుంటున్నానండి. ఆనియన్స్ అనేది కొంచెం ఎక్కువగా వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. మరొకసారి కలుపుకొని మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్, లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఉంటే సరిపోతుందండి. చూసారు కదా, ఒక 10 నిమిషాల తర్వాత బిర్యానీ అనేది కొంచెం తడితడిగా ఇలా ఉంటుంది. మరొకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఉంటే సరిపోతుందండి. చూసారు కదా, 10 నిమిషాల తర్వాత బిర్యానీ అనేది ఇలా పొడి పొడిలాడుతుంది. చూసారు కదా, చాలా సింపుల్ కదా, అంతేకాకుండా చాలా హెల్దీ అండి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.